మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇన్సులిన్ పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పొల్లిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఇన్సులిన్ అనేది ఎందుకు తగ్గిపోతుంది, ఎందుకు మనం దాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, సో పెంచే ఆహారాలు అంటే ఏంటి, న్యాచురల్ వేస్ అంటే ఏమున్నాయి, సో దీని గురించి. తప్పకుండానండి. సో అందరూ అనుకుంటాం బేసిక్గా ఇన్సులిన్ తగ్గిపోతుంది అని చెప్పేసి. అయితే డయాబెటీస్ రెండు రకాలండి. ఒకటి టైప్ 1, ఇందులో అయితే ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దాన్నే మనం జువినైల్ డయాబెటీస్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇది జెనెటిక్గా వస్తుంది, ప్లస్ మనకి చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తామన్నమాట. అక్కడ ఆ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. రెండోది వచ్చేసి టైప్ 2 డయాబెటీస్, ఏదైతే మనం అధికంగా 30స్లో 40స్లో 50స్లో 60స్లో వచ్చిన తర్వాత మనకి షుగర్ వస్తుంది చూడండి, అది టైప్ 2 డయాబెటీస్ అనమాట. సో టైప్ 2 డయాబెటీస్లో ఏమవుతుంది అని అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ స్లోగా తగ్గుతూ వస్తుంది ప్యాంక్రియాస్ నుంచి. అండ్ ఇంకోటి ఏముంటుంది అని అంటే ఏదైతే ఇన్సులిన్ ఉంటుందో ఆ ఇన్సులిన్ని యాక్చువల్లీ వాడకంలోకి తీసుకొచ్చే తత్వం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇన్సులిన్ హార్మోన్ ఏం చేస్తుంది అని అంటే మనం ఫుడ్ ద్వారా ఏదైతే తీసుకున్న ఎనర్జీ, గ్లూకోజ్ ఏదైతే మన బ్లడ్లో ఉంటుందో ఆ బ్లడ్లో నుంచి మన సెల్స్లోకి వెళ్ళడానికి ఇన్సులిన్ చాలా అవసరం. సో టైప్ 2 డయాబెటీస్లో ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉంటుంది, కానీ ఈ మధ్య కాలంగా మనం ఎక్కువ వినే పదం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ లభిస్తూ ఉంటుంది, కానీ మన కణాలు, సెల్స్ అనేది దాన్ని యూటిలైజ్ చేసుకునే పొజిషన్లో ఉండరు. దానికి ఒకటే ఒక కారణము అధిక బరువు, లేకపోతే ఎక్సెస్ ఫ్యాట్ ఇన్ ద అబ్డమిన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అనేది పొట్ట చుట్టూ, అబ్డమిన్ అండ్ విసరల్ ఆర్గన్స్ చుట్టూ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఇన్సులిన్ ఉన్నా కానివ్వండి అది సెల్స్ అనేది గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకోలేకపోకుండా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ ఏమన్నా ఉన్నాయా అనే దానికంటే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయండి. సో ఆ ఫుడ్సే కొన్ని కేటగిరీస్ ఉన్నాయి, ఒక 3 కేటగిరీస్ ఉన్నాయండి. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి కొన్ని వెజిటబుల్స్. సో ఈ వెజిటబుల్స్లో ముఖ్యంగా చెప్పుకునేది బ్రోకలీ. బ్రోకలీ ఈ మధ్య బాగా కన్జంప్షన్ ఎక్కువైంది. జనరల్ గా కూడా ఈ బ్రోకలీలో చాలా రకాల ఆరోగ్య లాభాలు ఉన్నాయని చెప్తారు. అవునండి. సో బ్రోకలీ ఓన్లీ థైరాయిడ్ కూడా ఉంటే గనక వాళ్ళు మాత్రం ఈ బ్రోకలీ లిమిటెడ్గా తీసుకుంటే మంచిది. తర్వాత క్యాప్సికమ్, టొమాటోస్, ఇంకా అన్ని డార్క్ లీఫీ వెజిటబుల్స్ అండి. సో లీఫీ వెజిటబుల్స్ మనం ఆకుకూరలు మనకి అలవాటు ఉంటుంది, ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాం. సో ఈ 4 వెజిటబుల్స్ అనేది అధికంగా తీసుకుంటే వీటికి ఇన్సులిన్ని రెసిస్టెన్స్ ఏదైతే ఉందో మన బాడీలో అది తగ్గించి సెన్సిటివిటీని పెంచే గుణం ఉంటుందన్నమాట ఈ వెజిటబుల్స్కి. ఓకే. సో అయితే మనం ఆహార పదార్థాలు అనేవి తీసుకుంటే ఈ షుగర్ పేషెంట్స్ ఇన్సులిన్ పెంచుకోవాలి అనుకుంటే, ఇన్సులిన్ సెక్రేషన్ అనేది అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఫుడ్స్ అనేవి జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి తీసుకోవడంతో పాటు సెకండ్ కేటగిరీ వచ్చేసి అన్ని సిట్రస్ ఫ్రూట్స్ అండి. నిమ్మకాయ, ఆరెంజెస్, మోసంబి, పైనాపిల్, ఈ సిట్రస్ ఫ్రూట్స్ తీసుకున్నా కానివ్వండి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి అన్నమాట. మన సెల్స్ని యాక్టివేట్ చేసి ఆల్రెడీ ఏదైతే ఇన్సులిన్ లభిస్తూ ఉందో దాన్ని అవైలబుల్గా చేసేటట్లు ఈ ఫుడ్స్ పెంచుతాయి. ఇది సెకండ్ కేటగిరీ. ఇంకా హై ఫైబర్ రిచ్ హోల్ గ్రెయిన్స్. సో మన బార్లీ గింజలు, లేకపోతే బ్రౌన్ రైస్, మిల్లెట్స్. సో ఇవన్నీ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది వాటికి తక్కువ ఉంటుంది కాబట్టి ఇన్సులిన్ని సెన్సిటివిటీని పెంచుతాయి, ఈజీగా మన బ్లడ్ సెల్స్ లోకి లభించేటట్లు కూడా చూస్తాయి అన్నమాట. మిల్లెట్స్ అయితే జనరల్ గా అందరూ కూడా తినాలని చెప్తూ ఉంటారు కదా. అవునండి, అదొక అమృత ఆహారం అని కూడా చెప్తూ ఉంటారు. అవును. సో మిల్లెట్స్ ని మనము, మిల్లెట్స్ అనేది తయారు అవడే ప్రాసెస్ లోనే మనకి పెస్టిసైడ్స్ అనేది యూస్ చేయబడము, అది న్యాచురల్ గా లభిస్తూ ఉంటుంది. ప్లస్ మిల్లెట్స్ తింటే కనుక దాంట్లో ఉన్న ఫైబర్ రిచ్ కంటెంట్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడంతో డయాబెటిక్స్కి షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. అధిక బరువు, ఫైబర్ ఉండడంతో పాటు ఫాస్ట్గా ఫిల్లింగ్ ఉంటుంది కాబట్టి వెయిట్ని తగ్గిస్తాయి.
హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ని తగ్గిస్తాయి. సో మిల్లెట్స్కి అనేక లాభాలు ఉన్నాయి. అందుకే అసలు ఈ ఇయర్ని మిల్లెట్స్ ఇయర్గా పరిగణించి డిక్లేర్ చేసి ఉన్నారు. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఫుడ్స్తోనే అంటే రకరకాల మందులని వాడుతూ ఉంటారు. సో ఇన్సులిన్ తగ్గిపోయిందంటే కనుక ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో అలా కాదు, ఫుడ్స్ ద్వారా న్యాచురల్ వేస్లో మనం ఇన్సులిన్ పెంచుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. దీంతో పాటు ఎక్సర్సైజ్ యాడ్ చేసాం అనుకోండి, సింపుల్ వాకింగ్ దగ్గర నుంచి ఇంకా యోగా చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యాడ్ చేస్తే గనక ఇంకా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది, రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. డాక్టర్ గారు, ఈ న్యాచురోపతిలో ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ అంటే ఎలా ఉంటుందండి? అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది డయాబెటిక్స్ కా అండి? సో డయాబెటిక్స్ కి మెయిన్ గా ఏంటంటే వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది ఫస్ట్ చూస్తామండి. వాళ్ళు ఇన్సులిన్ తీసుకుంటున్నారా, ఎన్ని యూనిట్స్ ఆఫ్ ఇన్సులిన్ తీసుకుంటున్నారు, తర్వాత లేదు మెడికేషన్ తీసుకుంటున్నారా, టాబ్లెట్స్ తీసుకుంటున్నారా, ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనం ఫస్ట్ చూస్తాము. ఎంత క్రానిక్ గా ఉంది, ఎన్ని ఇయర్స్ గా ఉంది, అక్కడి నుంచి మనం బిగిన్ చేసుకొని స్లోలీ ఫస్ట్ ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటే గనక మనం వాళ్ళ లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్స్ తీసుకొస్తాము. రైట్ ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వాళ్ళకి డయట్ ఏ విధంగా తీసుకోవాలి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే టైమింగ్లో తీసుకోవడము, తర్వాత ఏమేమి ఫుడ్స్ తీసుకోవాలి, వాళ్ళ నిద్ర అలవాట్లని కూడా ఈ మధ్య అందరూ చాలా లేట్గా పడుకుంటున్నారు, లేట్గా లేవడం, ఆ స్లీప్ సైకిల్ అనేది కూడా ఇంపాక్ట్ చేస్తుంది హెల్త్ని. సో అవన్నీ ఒకసారి ఫస్ట్ డీటెయిల్గా కన్సల్ట్ చేస్తాము, చేసి వాళ్ళని కౌన్సిల్ చేసి ఎడ్యుకేట్ చేసి తర్వాత డయట్ ప్రోగ్రామ్ ఇచ్చి ఇన్సులిన్ పైన ఉంటే కనుక స్లోలీ చేసుకుంటూ వాళ్ళని ట్రీట్మెంట్ ఇస్తామన్నమాట. నేచర్ క్యూర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ అని, తర్వాత డయటరీ థెరపీ, యోగిక్ ప్రాక్టీసెస్, ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేస్తే మెల్లగా ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించుకుంటూ లేదా టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటే ఆ టాబ్లెట్ లెవెల్స్ తగ్గించుకుంటూ నిదానంగా మనం మన రెగ్యులర్ రొటీన్ లైఫ్కి తీసుకొచ్చి ఏవి తీసుకోవాల్సిన అవసరం లేకుండా మనం చేయగలుగుతాం. డయాబెటీస్ రివర్సల్ అనేది చేయగలుగుతాం. ఓకే, ఈ న్యాచురోపతి వైద్య విధానం. అవునండి. ఓకే, ఎస్. సో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. సో ఇట్లా న్యాచురల్ వేస్ అంటే అందరూ కూడా ఈ మధ్య మొగ్గు చూపుతూ ఉన్నారు. సో ప్రతిదానికి టాబ్లెట్ వాడాలంటే విసిగిపోయారు. అవును. సో దట్టు డయాబెటీస్ ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి అనుకుంటారు. అలాంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా కానివ్వండి మనం తగ్గించగలుగుతాము. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం. అంతేకాదు, సో ఇన్సులిన్ గురించి చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని మీరు చెప్పిన పద్ధతుల ద్వారా కరెక్ట్ చేసుకోవాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.